Uttaranchal University, Dehradun, NAC A+ accredited university. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ మొమెంటమ్ ఇన్వెస్టర్ వినోద్ కుమార్. మనందరికీ నచ్చిన ప్రెషియస్ మెటల్ సిల్వర్. మనందరం బంగారం గురించి ఎక్కువ మాట్లాడుతాం, బట్ సిల్వర్ అంటే కూడా చాలా ఇంట్రెస్ట్ కూడా ఎక్కువ ఉంది. సిల్వర్లో కూడా మనకు మంచి రిటర్న్స్ కనబడతా ఉన్నాయి. కరెంట్ లాస్ట్ 2-3 మంత్స్లో సిల్వర్లో వచ్చినంత మూమెంట్ బహుశా గోల్డ్లో కూడా కనపడలేదు. సిల్వర్ ఒక జ్యువెలరీ రూపంలోనే కాకుండా ఎన్నో అప్లికేషన్స్ కూడా మనకి ఇండస్ట్రీలో చూసాం. ఈ పర్టికులర్ మెటల్, ప్రెషియస్ మెటల్ సిల్వర్ ఇంకా ముందుకు వెళ్ళగలుగుతుందా లేదా? దాదాపుగా 95-96 వేలు మనం MCXలో చూసాం. ఇంకా ముందుకు వెళ్ళగలుగుతుందా లేదా ఏంటి? మార్కెట్ వర్గాలు చెప్తుంది ఏంటంటే ₹1,00,000 టచ్ అవుతుంది కేజీ అని. చార్ట్లో చూస్తే కూడా అలాగే కనబడుతుంది. సిల్వర్ యొక్క కన్జంప్షన్ చూస్తే కూడా, ఇండస్ట్రియల్ అప్లికేషన్ చూస్తే కూడా అలా కనబడుతుంది. సో సిల్వర్ వెళ్తూ మనకు ₹1,00,000 దగ్గర ఆగుతుందా లేదా? చార్ట్స్ చూస్తే మాత్రం మనకు ఫర్దర్గా ₹1,00,000 కూడా దాటే అవకాశం ఉంది. ప్రస్తుతం సిల్వర్ వచ్చేసి ₹1,00,000 పెట్టిన పెట్టుబడి 1,27,000కు చేరుకుంది. ఇది దాదాపుగా లాస్ట్ ఫ్యూ మంత్స్లోనే. నెక్స్ట్ అంటే ₹1,00,000కి 27% మనకు రిటర్న్ జస్ట్ ఫ్యూ మంత్స్లో మనం చూడగలిగాం. స్టాక్ మార్కెట్లో రిటర్న్లా సిల్వర్లో కూడా మనం రిటర్న్స్ కనపడుతూ ఉంది. మనం చార్ట్ పరంగా చూసుకుంటే లాస్ట్ 2020 నుంచి ఇప్పటి వరకు నేను ఇంటర్నేషనల్ సిల్వర్ ప్రైస్లో చూస్తే ఒక ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ మనకు ఈ పర్టికులర్ వీక్లీ చార్ట్లో కనబడుతుంది. సో దిస్ ఈజ్ అ వెరీ గుడ్ ప్యాటర్న్. అండ్ ఈ కన్సాలిడేషన్ మనకు దాదాపుగా 30 నుంచి 18 వరకు, $30 నుంచి $18 per ounce వరకు ఈ పర్టికులర్ ప్రైస్లో ఫ్లక్చుయేట్ అవుతూ మనం గత 4 సంవత్సరాలుగా చూసాం. ఈ పర్టికులర్ $30 జోన్ని మేజర్గా బ్రేక్అవుట్ చేయడం జరిగింది. So that is a very good breakout, very strong breakout after 4-5 years, which is all-time high. సో ఈ all-time high breakout మనం ఈ టెక్నికల్గా చూస్తే చాలా స్ట్రాంగ్గా కనబడుతుంది. కాబట్టి ఇక్కడి నుంచి అనదర్ 30% స్కోప్ ఈ పర్టికులర్ చార్ట్లో కనబడుతోంది. సో దీన్ని బట్టి చూస్తే మనకు డాలర్ రూపంలో దాదాపుగా $40-42 వరకు వెళ్ళే అవకాశం ఉంటుంది లాంగ్ టర్మ్లో. సో సిల్వర్ ఎవ్రీ డిప్ మనకు ఒక ఆపర్చునిటీగా మనకి ఇక్కడ కనబడుతుంది. కాబట్టి ఎవ్రీ డిప్లో మనం సిల్వర్ని అక్యుములేట్ చేసుకోవడం వలన బెటర్ రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది. ఆల్రెడీ నేను సిల్వర్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేశాను ఎస్టర్డే, అండ్ ఫర్దర్గా కూడా పడితే ఇంకా ఇన్వెస్ట్ చేసే ప్లాన్లో ఉన్నాను. అలాగే సిల్వర్ ETFs కూడా మనం కొనొచ్చు, లేదా డైరెక్ట్గా సిల్వర్ బార్స్ కొనొచ్చు, సిల్వర్ జ్యువెలరీ కొనొచ్చు. సో జ్యువెలరీ, ETF, బార్స్, మ్యూచువల్ ఫండ్ ఎందుకు సెలెక్ట్ చేయడం జరిగిందంటే, సిల్వర్ ETFలో ఇన్వెస్ట్ చేస్తే వచ్చే రిటర్న్ కన్నా సిల్వర్ ETFని ప్లాన్ చేసుకుంటూ ఆబ్జెక్టివ్తో ఇన్వెస్ట్ చేసే మ్యూచువల్ ఫండ్ బెటర్ రిటర్న్ ఇచ్చినట్టుగా నా అబ్జర్వేషన్లో కనబడుతుంది. కాబట్టి నేను సిల్వర్ మ్యూచువల్ ఫండ్లో కూడా ఇన్వెస్ట్ చేయడం జరిగింది. సో ఏ మ్యూచువల్ ఫండ్ అంటే మనకు యాక్సిస్ సిల్వర్ ఫండ్ ఆఫ్ ఫండ్స్. వీరు 27% లాస్ట్ 1 ఇయర్లో రిటర్న్ ఇవ్వడం జరిగింది. సో మనకు మంచి రిటర్న్స్ ఈ పర్టికులర్ ఫండ్లో ఇచ్చే అవకాశం ఉంది. ఈ పర్టికులర్ ఫండ్ టోటల్గా ఇన్వెస్ట్ చేసేది సిల్వర్ ETFలోనే ఉంటుంది, బట్ ETF కన్నా బెటర్ రిటర్న్ మనకు ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరైతే మనం డైరెక్ట్గా మన ట్రేడింగ్ అకౌంట్లో యాక్సిస్ సిల్వర్ ETFని డైరెక్ట్గా మనం కొనొచ్చు. ఇట్ ఈస్ ట్రేడింగ్ అరౌండ్ ₹94. సో ₹94లో మనం ఈ పర్టికులర్ ETFలో కొనొచ్చు. లేదు అంటే ఈ పర్టికులర్ యాక్సిస్ సిల్వర్ ఫండ్ ఆఫ్ ఫండ్స్లో కూడా మనం లంసమ్ రూపంలో ఇన్వెస్ట్ చేయొచ్చు, SIP రూపంలో కూడా మనం ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉంది. సో లాంగ్ టర్మ్లో నెక్స్ట్ 1-2 ఇయర్స్లో మనకు ఇంకో 30% రిటర్న్ టెక్నికల్గా కనబడుతుంది. కాబట్టి రిటర్న్ ఇచ్చే అవకాశం ఉంది. అదే కాకుండా ఇండస్ట్రియల్ అప్లికేషన్స్, ఇంటగ్రేటెడ్ సర్క్యూట్స్లో, పవర్ స్టోరేజ్ సొల్యూషన్స్లో, బ్యాటరీస్లో, విచ్ ఇస్ ద EV మోడల్, రైట్? టోటల్గా మనకి బ్యాటరీ పవర్ సొల్యూషన్స్లో కూడా సిల్వర్ అప్లికేషన్ ఉండడం చేత ముందుకి దీని డిమాండ్ స్ట్రాంగ్గా ఉండే అవకాశం కనబడుతుంది. కాబట్టి ప్రైజెస్ అనేది స్ట్రాంగ్ ఉండే అవకాశం కనపడుతుంది. మిర్రర్స్, ఫోటోగ్రఫీ,
ఫార్మాస్యూటికల్, టెక్స్టైల్స్, మ్యానుఫ్యాక్చరింగ్, ఇందులో వీటన్నిటిలో సిల్వర్ ఒక ఉపయోగం ఉంటుంది అని చెప్పి ఈ పర్టికులర్ ఫండ్ ఇచ్చిన రీసెర్చ్ అనాలిసిస్లో మనం చూడగలుగుతున్నాం. అలాగే సిల్వర్ డిమాండ్ అండ్ సప్లై విషయానికి వస్తే 2022లో మనకు సప్లై అనేది 3% పెరిగితే డిమాండ్ మాత్రం 5% పెరిగింది. సో దట్ ఈస్ అ క్లియర్ ఇండికేషన్ దట్ సిల్వర్ ఈజ్ ఇన్ బెటర్ డిమాండ్. దెర్ ఇస్ అ సప్లై డిమాండ్ గ్యాప్, కాబట్టి సిల్వర్ ప్రైజెస్ స్ట్రాంగ్ ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఎవ్రీ డిప్లో. బట్ సిల్వర్, ఇమాజిన్ ద amount of corrections is huge. 10%, 15%, 20% high risk సిల్వర్ ప్రైస్ మూమెంట్లో మనం చూడగలుగుతాం. కాబట్టి ఎనీ టైం 10%, 20%, 5% కరెక్షన్ వస్తున్నప్పుడు మనం సిల్వర్ని మ్యూచువల్ ఫండ్ రూపంలో ఇన్వెస్ట్ చేయొచ్చు, ETF రూపంలో ఇన్వెస్ట్ చేయొచ్చు, బార్ రూపంలో ఇన్వెస్ట్ చేయొచ్చు, లేదా డైరెక్ట్ జ్యువెలరీ రూపంలో కూడా మనం సిల్వర్ని కొనే అవకాశం కనపడుతుంది. కాబట్టి సిల్వర్ ఈటీఎఫ్ని మనం ఎక్స్చేంజ్ ద్వారా డైరెక్ట్ మన డిమాట్ అకౌంట్లో కొనొచ్చు, లేదంటే ఏఎంసీ ద్వారా మ్యూచువల్ ఫండ్లో మనం డైరెక్ట్ అప్లై చేసే అవకాశం మనకు సిల్వర్లో కనబడుతుంది. గోల్డ్ టెక్నికల్గా చూస్తే మాత్రం మనకి ఇక్కడ ఒక డబుల్ టాప్ ఫార్మేషన్ మనం చూస్తున్నాం అరౌండ్ 74,000 రూపీస్ ఎంసీఎక్స్ గోల్డ్ ఫ్యూచర్స్లో. సో 74,000, నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి 70,000. సో 74,000 to 70,000 అనేది ఒక రేంజ్ బౌండ్ మూవ్మెంట్ ముందు కంటిన్యూ చేసే అవకాశం ఉంది. దాదాపుగా 62,000 నుంచి మనం 74,000 రూపీస్ వరకు గోల్డ్ వెళ్ళడం చేత మనకి ఇక్కడ ఒక కన్సాలిడేషన్ ఫేస్ ముందుకు చూసే అవకాశం ఉంది. బట్ ఈ కన్సాలిడేషన్ ఫేస్ 74,000 క్రాస్ అయిందనుకోండి, మనం ఫర్దర్గా హయ్యర్ లెవెల్స్ అరౌండ్ 78,000 నుంచి 80,000 రూపీస్ కూడా చూసే అవకాశం ఉంది. మనం లాంగ్ టర్మ్ చార్ట్స్ చూస్తే మాత్రం గోల్డ్ డెఫినెట్గా బుల్లిష్ ఉంది. అండ్ మేజర్ బ్రేక్అవుట్ మనకు 62,000 రూపీస్లో వచ్చింది కాబట్టి ఇంకా ఫర్దర్గా హయ్యర్ లెవెల్స్ మనం 74,000 క్రాస్ అయ్యాక 80,000 వరకు మనం చూసే అవకాశం గోల్డ్లో కూడా కనబడుతూ ఉంది. బట్ ఇన్ ఫ్యూచర్ గోల్డ్ ప్రైజెస్ ఇంకా పెరిగే అవకాశం మాత్రం డిమాండ్ ద్వారా మనకు కనబడుతుంది. కాబట్టి గోల్డ్ ప్రైజెస్ కూడా వెళ్తూ దాదాపుగా 90,000, 1 lakh కూడా వెళ్ళే అవకాశం స్ట్రాంగ్గా ఉంది. కన్జంప్షన్ కూడా హెవీగా ఉంది. చైనా బయింగ్ కూడా బాగానే ఉంది. వరల్డ్ వైడ్ బయింగ్ కూడా గోల్డ్ హయ్యర్ లెవెల్లో కనపడుతుంది. కాబట్టి మనకు గోల్డ్ ఇంకా ఫర్దర్గా హయ్యర్ లెవెల్స్ కూడా ఫ్యూచర్లో చూసే అవకాశం మాత్రం మనకు గోల్డ్లో కనబడుతూ ఉంది. నమస్కారం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.